సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి అండ్రియల్ ఇంజిన్కి సంబంధించిన ఒక వీడియో. అండ్ ఈ వీడియోలో నేను మీకు అండ్రియల్ ఇంజిన్కి సంబంధించిన కస్టమ్ మెటా హ్యూమన్ క్యారెక్టర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. సో ఈ బేసిక్గా మెటా హ్యూమన్స్ అంటే ఏంటి అంటే, సో మీరు అండ్రియల్ ఇంజిన్లో ఏదైనా గేమ్ డిజైన్ చేస్తున్నా, లేదంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, లేదంటే ఏదైనా యానిమేషన్స్ చేస్తున్నా సరే, సో వాటిలో మీకు నచ్చినట్లుగా మీరు ఓన్గా ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకొని, ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసిన క్యారెక్టర్ని మీరు మీ ప్రాజెక్ట్స్లో అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ. మెటా హ్యూమన్స్ని మీరు మీకు నచ్చినట్టు ఓన్గా ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో బిగినర్స్ చూస్తున్నా సరే వాళ్ళు కూడా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు, సో మీరు కనుక ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, సో దట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఆల్సో ఆల్రెడీ అండ్రియల్ ఇంజిన్కి సంబంధించి నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను, లైక్ సాఫ్ట్వేర్ ఏంటి, అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎవరికి ఉపయోగపడుతుంది, అండ్ ఆల్సో దానికి సంబంధించిన బేసిక్స్ ఏంటి, అండ్ వీటన్నిటితో పాటు అండ్రియల్ ఇంజిన్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ డిజైన్ కానీ, ల్యాండ్స్కేప్ డిజైన్ కానీ, వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ బిగినర్ ట్యూటోరియల్స్ కూడా చేశాను. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా చూడండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు కనుక ఫస్ట్ మెటా హ్యూమన్ క్యారెక్టర్ని కనుక క్రియేట్ చేయాలనుకుంటే, సో మీరు ఈ వెబ్సైట్కి అయితే రావాలి. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ వెబ్సైట్లో మీరు మీ ఎపిక్ గేమ్స్ అకౌంట్ ఉంటుంది కదా, సో ఆ ఎపిక్ గేమ్స్కి సంబంధించిన జీమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు అక్కడ లాగిన్ అవ్వాలి. అండ్ లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నాకు స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో, సో మీకు కూడా సేమ్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు గమనిస్తే మెటా హ్యూమన్కి సంబంధించిన లోగో ఉంటుంది. అండ్ దాని కింద మీకు మెటా హ్యూమన్ వర్షన్ సెలెక్షన్ అని ఉంటుంది. సో ఇదేంటి అంటే, సో మీరు ఏ వర్షన్ అంటే మీరు అండ్రియల్ ఇంజిన్ యూస్ చేస్తారు కదా, సో మీరు ఏ వర్షన్ అండ్రియల్ ఇంజిన్ యూస్ చేస్తున్నారో దానికి సంబంధించిన మెటా హ్యూమన్ వర్షన్ని మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మీరు కనుక అండ్రియల్ ఇంజిన్ 5.4 వర్షన్ యూస్ చేస్తే ఇక్కడ మీరు 5.4 సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన మెటా హ్యూమన్ని మీరు క్రియేట్ చేయండి. లేదు మీరు 5.3 యూస్ చేస్తున్నారు అనుకోండి, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను రైట్ నో 5.4 యూస్ చేయట్లేదు, నేను 5.3 అయితే యూస్ చేస్తున్నా. సో నేను 5.3 యూస్ చేస్తున్నా కాబట్టి, సో 5.3కి సంబంధించిన వర్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లాంచ్ మెటా హ్యూమన్ క్రియేటర్ అని చూస్తారు, సో దాన్ని క్లిక్ చేయండి. సో దట్ మీకు ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మీకు అదైతే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు వన్స్ పేజ్ అనేది లోడ్ అయిన తర్వాత, సో మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు గమనించవచ్చు, ఇక్కడ మెటా హ్యూమన్ అని చెప్పి లోగో, దాని కింద ఇక్కడ మీకు వరుసగా కొన్ని క్యారెక్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మెటా హ్యూమన్ క్యారెక్టర్స్ అనమాట. సో వీటిలో ఏదో ఒక క్యారెక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, దాన్ని మీకు నచ్చినట్టు మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, సో వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ ట్యూటోరియల్ పర్పస్ ఈ క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ క్యారెక్టర్ పేరు ఇమాన్యుయల్ అంట. సో ఇక్కడ ఉంది చూసారా, సో ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ సెలెక్టెడ్ అని చూస్తారా, సో దీనిపైన క్లిక్ చేయండి. అండ్ మీకు వన్స్ మీరు అట్లా క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫేస్కి సంబంధించినవి, హెయిర్కి సంబంధించినవి, అండ్ బాడీకి సంబంధించినవి. అండ్ మీకు కింద ఏంటంటే ఒక టైం లైన్ ఉంటుంది. అండ్ అక్కడ మీకు ఈ బార్లో మీకు యానిమేషన్ అనేది ప్లే అవుతూ కనిపిస్తుంది. సో మీకు కావాలంటే దీన్ని స్టాప్ చేయొచ్చు, సో దట్ క్యారెక్టర్ అనేది కదలకుండా ఉంటాడు. లేదు మీకు కదలాలి అనుకుంటే మాత్రం ఇక్కడ యానిమేషన్ అనేది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, పైన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నేనైతే ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి చెప్పాలనుకోవట్లేదు. సో మీరు బేసిక్గా క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేయాలి, సో దాని గురించి మాత్రమే చెప్తాను. సో ఇక్కడ మీరు బ్లెండ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు ఫేస్లో బ్లెండ్ అని చెప్పి ఆప్షన్ ఉంది చూసారా, సో దాంట్లో కనుక వస్తే ఇక్కడ మీకు కింద డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈ బేసిక్గా బ్లెండ్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా 3 క్యారెక్టర్స్ని కలిపి ఈ క్యారెక్టర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్కి సంబంధించిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఫేషియల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వేరే క్యారెక్టర్స్తో మిక్స్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ క్యారెక్టర్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నా, అండ్ ఆ తర్వాత ఈ క్యారెక్టర్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నా, అండ్ కిందకు వచ్చి ఈ క్యారెక్టర్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నా. సో ఇక్కడ మీకు మొత్తం 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఫేస్ పైన కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి. సో మీరు ఆ పాయింట్స్ కనుక పట్టుకొని డ్రాగ్ చేస్తారనుకోండి, ఇక్కడ మనం ఏదైతే 3 క్యారెక్టర్స్ ఇచ్చాం కదా, సో ఆ క్యారెక్టర్కి తగ్గట్టు పైన ఇక్కడ పాయింట్ అయితే మారుతుందన్నమాట. ఐ మీన్ పాయింట్ మారడం అంటే ఆ రీజన్ అనేది ఈ క్యారెక్టర్కి తగ్గట్టు అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లిప్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటున్నా, అండ్ ఇక్కడ ఈ కార్నర్లో ఒక క్యారెక్టర్ ఉంది కదా, సో దాని వైపు తీసుకొస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు లిప్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయని. ఇక్కడ బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే, సో 3 క్యారెక్టర్స్ని మిక్స్ చేసి మన క్యారెక్టర్ యొక్క ఫేస్ని మనం కస్టమైజ్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మీరు ఏ పాయింట్ని సెలెక్ట్ చేస్తే ఆ రీజన్ అనేది మీరు చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు బ్లెండ్ తర్వాత కింద స్కిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ స్కిన్లో ఏంటి అంటే, మీరు మీ క్యారెక్టర్స్కి సంబంధించిన స్కిన్ చేంజ్ చేయొచ్చు అనమాట. సో మీరు టెక్స్చర్ కావాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు టెక్స్చర్ ఇంక్రీజ్ చేస్తే మీరు లైక్ క్యారెక్టర్ అనేది కొంచెం ఓల్డ్ లైక్ ముసలి వాళ్ళలా కనిపిస్తుంది అనమాట. మీకు అంత అవసరం లేదు, కొంచెం యంగ్ క్యారెక్టర్ కావాలంటే టెక్స్చర్ అయితే తగ్గించండి. అండ్ తర్వాత కాంట్రాస్ట్ పెంచి ఒకసారి తగ్గించి మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ పారామీటర్స్ చేంజ్ చేసే కొద్దీ మీకు మీ క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట.
అండ్ రఫ్నెస్ పెంచొచ్చు, తగ్గించొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఫ్రెకిల్స్ అని, యాసెంట్స్ అని డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను ఫ్రెకిల్స్లోకి వస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు. సో వాటిపైన క్లిక్ చేశాను అనుకోండి, ఫేస్ పైన ఈ విధంగా మొత్తం మార్క్స్ అన్నీ కూడా వస్తున్నాయి. మీకు కావాలంటే మీరు పెట్టుకోండి, బట్ నాకు అలా వద్దు, నచ్చలేదంటే మాత్రం ప్లెయిన్గా అయితే పెట్టుకోండి. అండ్ మీకు ఇక్కడ తర్వాత యాసెంట్స్ అని కూడా ఉంటాయన్నమాట. సో ఇందులో కూడా మీరు ఇవైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ కింద ఐస్ ఆప్షన్లోకి వచ్చారనుకోండి, సో మీరు కళ్ళు చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు మీ కళ్ళకి సంబంధించిన కొన్ని డిఫరెంట్ ప్రీసెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మీరు మీకు నచ్చిన ప్రీసెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓన్లీ ఐస్నే కాదు, అందులో లోపల ఉన్న ఐరిస్ని కానీ, స్క్లెరాని కానీ వీటిని కూడా చేంజ్ చేయొచ్చు. సో మీరు కనుక ఐరిస్ని ఓపెన్ చేశారనుకోండి, సో ఇక్కడ మీరు ప్యూపిల్ ఉంటుంది చూసారా, సో కంట్లో డార్క్ స్పాట్ అనేది, సో దాన్ని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మీరు జూమింగ్ చేశారనుకోండి, సో దట్ మీకు అది క్లియర్గా అయితే కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ అనేది. సో ఇక్కడ మీరు డిఫరెంట్ ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన పారామీటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. లైక్ కలర్ బ్యాలెన్స్ కావచ్చు, లేదంటే ప్యూపిల్ యొక్క సైజ్ కావచ్చు, సారీ ఐరిస్ సైజ్ అండి, ఇది ప్యూపిల్ కాదు. అండ్ కింద ఐరిస్కి సంబంధించిన సాచురేషన్ కావచ్చు, అండ్ తర్వాత లిమ్స్కి సంబంధించిన డార్క్నెస్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా మీరు మీకు నచ్చినట్టయితే చేంజ్ చేసుకోండి. అండ్ వాటికి కలర్ కూడా ఇవ్వచ్చు అనమాట మనం. అండ్ ఆ తర్వాత పక్కన స్క్లేర్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఇది కూడా మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకి కంట్లో ఇక్కడ వైట్ పార్ట్ అని ఉంది చూసారా, సో ఇక్కడ కంట్లో ఉన్న వైట్ పార్ట్ యొక్క కలర్ అనమాట ఇది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే వైట్లోనే పెడుతున్నా. సో ఈ విధంగా మీరైతే వీటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత టీత్లోకి వచ్చారనుకోండి, సో ఇక్కడ మీకు టీత్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. సో మీరు టీత్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ క్యారెక్టర్ అనేది మౌత్ ఓపెన్ చేసి మీకు ఈ విధంగా టీత్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ విధంగా దీన్ని కొంచెం క్యారెక్టర్ని మూవ్ చేస్తే మీరు ఈ విధంగా టీత్ని అయితే ఈజీగా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు టీత్కి సంబంధించిన లెంత్ని చేంజ్ చేయొచ్చు ఈ విధంగా. అండ్ ఆ తర్వాత మీకు లెంత్ కనుక ఈ విధంగా మీకు నచ్చిన లెంత్ని పెట్టుకోండి. ఆ తర్వాత వేరియేషన్ లైక్ టీత్కి సంబంధించిన వేరియేషన్ కూడా ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కింద టీత్కి సంబంధించిన కలర్ కానీ, లైక్ గమ్ కలర్ కానీ, ప్లే కలర్ కానీ వీటన్నిటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత కింద మీరు కావాలంటే మీ క్యారెక్టర్కి మేకప్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు లైక్ ఫీమేల్ క్యారెక్టర్స్ అనుకోండి, లైక్ లిప్స్టిక్ కావచ్చు, లైక్ ఐబ్రోస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన మేకప్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. లైక్ ఫౌండేషన్ కావచ్చు, ఇక్కడ అప్లై ఫౌండేషన్ క్లిక్ చేశారనుకోండి, సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ అప్లై చేయొచ్చు. అండ్ ఐస్లోకి వెళ్ళారనుకోండి, సో ఇట్లా ఐబ్రోస్కి కానీ ఇట్లా వీటికి సంబంధించిన లైక్ ఈ మేకప్ ఏదైతే ఉంది ఇది ఫీమేల్ క్యారెక్టర్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. లైక్ బ్లష్ అని చెప్పి కొన్ని ఉంటాయి. అండ్ ఆ తర్వాత లిప్స్కి సంబంధించిన లిప్స్టిక్ కానీ, సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ ఆ తర్వాత మీరు కింద హెయిర్లోకి వచ్చారనుకోండి, సో ఇక్కడ మీ క్యారెక్టర్ యొక్క హెయిర్ని అయితే మీరు చేంజ్ చేయొచ్చు. సో ఫస్ట్ హెడ్లోకి వచ్చారనుకోండి, సో మీరు ఫస్ట్ స్టైల్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ప్రీసెట్లో చాలా రకాల స్టైల్స్ ఉంటాయి, లైక్ బోత్ ఫీమేల్ అండ్ మేల్ రెండూ ఉంటాయి. సో మీకు మీరు నచ్చిన హెయిర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, నేను ఒక హెయిర్ని అయితే సెలెక్ట్ చేస్తాను. ఇది కొంచెం చూడడానికి కామెడీగా ఉన్నా సరే, సో ఈ విధంగా మీకు డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈ హెయిర్ స్టైల్ అయితే కొంచెం బాగా నచ్చింది. సో నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ హెయిర్కి సంబంధించిన కలర్ని మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే దీన్ని కొంచెం బ్లాక్ కలర్ పెడుతున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళారనుకోండి, సో హెయిర్కి సంబంధించిన కలర్తో పాటు దాని కింద రఫ్నెస్ కానీ, లైక్ సాల్ట్ అండ్ పెప్పర్ అని చెప్పి కొన్ని పారామీటర్స్ కనిపిస్తాయి. సో వీటిని మీరు కావాలంటే ఈ విధంగా చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఈ పారామీటర్స్ని చేంజ్ చేసే కొద్దీ మీ హెయిర్లో అయితే కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. కలర్స్ అని కాదు, సో వాటికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ కింద కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ హైలైట్స్ కానీ, ఓంబ్రేస్ కానీ, సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో వీటిని కూడా మీరు ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోండి. అండ్ కిందకు వస్తే మీకు ఇక్కడ ఐబ్రోస్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మీరు ఐబ్రోస్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు స్టైల్స్లోకి వెళ్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. సో వీటిలో మీకు నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని యూస్ చేసుకోండి. సో నేను రైట్ నో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దాని డీటెయిల్స్లోకి వెళ్తే దానికి సంబంధించిన రఫ్నెస్ కావచ్చు, ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో లైక్ హెయిర్లో ఏ విధంగా పారామీటర్స్ ఉంటాయి, లైక్ హెడ్కి సంబంధించిన హెయిర్ ఉంది కదా, సో ఆ హెయిర్లో ఉన్న పారామీటర్స్ లాగానే మీకు ఇక్కడ సేమ్ ఐబ్రోస్ అండ్ ఐలాషెస్లో కూడా వీటికి సంబంధించిన పారామీటర్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో కింద ఐలాషెస్లోకి వచ్చారనుకోండి, సో ఇక్కడ కూడా ఫస్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద మీకు మస్టాక్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి మీసాలు అనమాట. సో మీరు ఫస్ట్ స్టైల్లోకి వస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. సో వీటిలో మీకు మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది కొంచెం చూడడానికి బాగుంది. అండ్ ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే చేంజ్ చేసుకోండి. కిందకు వస్తే బియర్డ్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో కూడా స్టైల్లోకి వెళ్ళాలనుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బియర్డ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది చూడడానికి కొంచెం డీసెంట్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత కింద మీకు బాడీ అని ఉంటుంది. సో ఈ బాడీలో ఏంటంటే, సో మీరు కంప్లీట్ బాడీని చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ బాడీకి సంబంధించిన ప్రపోర్షన్స్ అనమాట. సో మీరు ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ బాడీని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మేల్ బాడీ అని దాని పక్కన ఉంది. అండ్ ఒకవేళ బాడీ కనుక కొంచెం లావుగా కావాలనుకున్నా, సన్నగా కావాలనుకున్నా, సో బాడీకి సంబంధించిన ఒక 6 ప్రీసెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో వాటికి తగ్గట్టు మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో మనది మేల్ బాడీ కాబట్టి, మేల్ క్యారెక్టర్ కాబట్టి మనం మేల్ బాడీని సెలెక్ట్ చేసుకుందాం.
అండ్ ఆ తర్వాత కింద మీకు హెడ్ స్కేల్ అని ఉంటుంది. సో ఇదేంటంటే తలకాయ అనే సైజ్ అనమాట. సో మీరు హెడ్ యొక్క సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది బాడీకి తగ్గట్టు ఉండే విధంగా చూసుకోండి. మీరు మరీ ఎక్కువ పెంచినా బాగోదు అండ్ తగ్గించినా కూడా బాగోదు. సో మీ బాడీకి తగ్గట్టు మీ హెడ్ అనేది ఉండాలనమాట. అండ్ ఇక్కడ మీకు టాల్‌గా కావాలా, షార్ట్‌గా కావాలని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కిందకొస్తే మీకు టాప్స్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మీరు డ్రెస్‌ని చేంజ్ చేయొచ్చనమాట. సో ఇక్కడ మీరొస్తే మీకు లైక్ బేసిక్‌గా ఏంటంటే ఇది ఆహ్, మీకు ఓన్లీ 5 ప్రీసెట్స్ మాత్రమే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్‌లో దీన్ని వీళ్ళు అప్‌డేట్ చేసి ఇంకా చాలా రకాల ప్రీసెట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఫస్ట్ ఒక టీ షర్ట్ ఉంది. అండ్ దాని తర్వాత ఒక మామూలు షర్ట్ అయితే ఉంది. అండ్ తర్వాత ఇక్కడ ఒక హుడీ ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక స్వెటర్ ఉంది. సో ఈ 4, 5 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్‌ది వచ్చేసి బాడీ అనమాట. సో మీకు నచ్చినది మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్‌లోకి వెళ్తే డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దానికి ఏమన్నా లైక్ టీ షర్ట్ పైన ఏమన్నా లోగోస్ కావాలంటే వాటిని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత కింద బాటమ్స్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాంట్స్ ఉంటాయి. సో వీటిలో మీకు నచ్చింది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దానికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆ తర్వాత షూస్ ఉంటుంది లాస్ట్‌లో. సో మీకు నచ్చిన షూస్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇవే అనమాట. సో మెటా హ్యూమన్‌కి సంబంధించిన ఫేస్ కావచ్చు, హెయిర్ కావచ్చు, బాడీ కావచ్చు. సో వీటన్నిటిని కూడా మీరు ఈ విధంగా అయితే ఇక్కడ చేంజ్ చేయొచ్చనమాట. అండ్ చేంజ్ చేసిన తర్వాత సో మీ క్యారెక్టర్‌ని మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఏ విధంగా అది అనిపిస్తుందో, లైక్ మీరు అనుకున్న విధంగా నచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. సో మొత్తం మీరు చేసిన తర్వాత సో దీన్నైతే మీరు సేవ్ చేసుకోవాలనమాట. అండ్ దానికంటే ముందు నేను మీకు ఇంకొక కొన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో వీటిని ఇందాక మిస్ చేశాను. సో ఇక్కడ మీకు చెప్పాను కదా! సో ఫేస్‌కి సంబంధించిన బ్లెండ్ చెప్పాను కదా! అండ్ దాని కింద ఇక్కడ మీకు స్కల్ప్ట్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కావాలంటే మీ క్యారెక్టర్‌ని కొంచెం స్కల్ప్ చేసి కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. సో మీరు ఇక్కడ స్కల్ప్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ పాయింట్స్‌ని మీరు ఇట్లా విధంగా డ్రాగ్ చేస్తున్నారనుకోండి, మీ ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతో పాటు కింద మూవ్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ మూవ్‌లోకెళ్లారనుకోండి, ఈ విధంగా మీకు కొన్ని లైన్స్ అండ్ ఆర్క్స్ లాగా వస్తుంటాయి. సో మీరు ఈ లైన్స్‌ని ఈ విధంగా మూవ్ చేసినప్పుడు కూడా మీ క్యారెక్టర్ అనేది ఈ విధంగా అయితే చేంజ్ అవుతూ ఉంటుందనమాట. సో ఇక్కడున్న ఆప్షన్స్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు పైన ఎల్‌డిఓ 0 అని ఉంది చూసారా? సో ఇది వచ్చేసి లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ అనమాట. సో ఇందులో గనక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఓడి 7 సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో మీ క్యారెక్టర్ అనేది చాలా లో డీటెయిల్స్‌లో ఉంటుంది. సో మీకు డీటెయిల్స్ బాగా ఉండాలనుకుంటే మాత్రం ఎల్ఓడి 0ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీ క్యారెక్టర్ అనేది కంప్లీట్‌లీ హైలీ డీటెయిల్డ్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కింద కొన్ని యానిమేషన్స్ ఇందాక చెప్పాను కదా! ఒక యానిమేషన్ బార్ ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేస్తే యానిమేషన్ అనేది ప్లే అవుతుందని. సో ఇక్కడ మీరు ఫేస్ రూమ్ గాని అంటే లైక్ మీ ఫేస్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది. సో దానికి సంబంధించిన కొన్ని యానిమేషన్స్ అనమాట. సో మీరు క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని యానిమేట్ చేస్తే అది ఏ విధంగా కనిపిస్తుందనేది ఇక్కడ మీకు కొన్ని ప్రీసెట్స్ ఉన్నాయి. లైక్ ఫేస్‌కి సంబంధించిన కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత బాడీని సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ బాడీ అనమాట. సో బాడీ ఏ విధంగా మూవ్ అవుతుంది. హెయిర్ గాని, హెడ్ గాని, హ్యాండ్స్ గాని, లెగ్స్ గాని ఇవన్నీ అయితే చూపిస్తుందనమాట. అండ్ కింద ఇక్కడ పక్కన హ్యాపీ అని చెప్పి ఉంది చూసారా? సో ఇదొచ్చేసి వాటి యొక్క ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నాకు కొంచెం లైక్ వెబ్‌సైట్ కొంచెం లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇది మనం వెబ్‌సైట్‌లో చేస్తున్నాం కాబట్టి మీ ఇంటర్నెట్ స్పీడ్ బాగుందనుకోండి. సో ఇక్కడ మీకు ఇవన్నీ తొందరగా లోడ్ అవుతాయి. లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మన క్యారెక్టర్ అనేది హ్యాపీగా ఉన్నప్పుడు ఆ ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడ లాస్ట్‌లో సర్ప్రైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా ఉంది. సో ఇవి వచ్చేసి క్యారెక్టర్‌కి ఎక్స్‌ప్రెషన్స్ అనమాట బేసిక్‌గా చెప్పాలంటే. సో ఈ విధంగా మీరు క్యారెక్టర్ క్రియేట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన లైక్ అది నార్మల్‌గా నిల్చుంటే ఎలా ఉంటుంది, ఫేస్ కదిలిస్తే ఎలా ఉంటుంది, బాడీ గాని హ్యాపీగా ఉంటే, సర్ప్రైజ్‌గా ఉంటే కొన్ని ప్రీసెట్స్ అనమాట. సో యానిమేట్ చేస్తే ఎక్స్‌ప్రెషన్స్ ఏ విధంగా వస్తాయనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ ఇక్కడ మీరు మొత్తం క్యారెక్టర్‌ని మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మాన్యువల్‌గా సేవ్ చేసుకోవడం అంటూ ఏముండదు. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో మీకు కనిపిస్తుంది ఆల్ చేంజెస్ సేవ్డ్ అని. సో మనం వెబ్‌సైట్‌లో చేస్తున్నాం కాబట్టి సో ఇది ఆటోమేటిక్‌గా సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు ఏ చేంజెస్ చేసినా సరే అవన్నీ ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతాయి. సో ఇక్కడ ఆల్ చేంజెస్ సేవ్డ్ అని ఉంది చూసారా? సో దాని అర్థం ఏంటంటే సో మీ చేంజెస్ అన్నీ కూడా సేవ్ అయిపోయాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఇంకా చేసుకోండి. లేదు మీకు ఇంతకు మించి ఇంకా అవసరం లేదు అనుకుంటే సో మీరు జస్ట్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు ఒకవేళ మీరు వర్షన్ గనక చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ వర్షన్‌ని మళ్ళీ మీరు రీసెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే మనం వెబ్‌సైట్‌లో చేస్తున్నాం కాబట్టి ఇది సెషన్స్ వైస్ వర్క్ అవుతుందనమాట. సో ఇప్పుడు మీరు ఒక సెషన్ ఓపెన్ చేసి మీ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఈ సెషన్‌ని మీరు ఎండ్ చేసుకోవచ్చనమాట. సో దట్ మీ మొత్తం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఆ సెషన్ అనేది మీకు డిస్కనెక్ట్ అవుతుందనమాట. సో ఎడిటర్ నుంచి మీరు డిస్కనెక్ట్ అవుతారు. బట్ మీకు కావాలంటే ఆ క్యారెక్టర్‌ని మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన క్యారెక్టర్‌ని మీరు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో అది మళ్ళీ మీరు ఏ విధంగా మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్‌ని ఓపెన్ చేయాలంటే సో మీరు మళ్ళీ వెబ్‌సైట్‌కి సంబంధించిన డిఫాల్ట్ పేజ్‌కి వస్తారు. సో ఇక్కడ మీరు మళ్ళీ వర్షన్ యొక్క ఇంజిన్ యొక్క వర్షన్‌ని సెలెక్ట్ చేసుకొని లాంచ్ మెటా హ్యూమన్ క్రియేటర్‌ని చేస్తే మీరు మళ్ళీ ఆ క్రియేటర్ యొక్క ఎడిటర్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది మీకు. అండ్ ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్‌లో మీకు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న మీ ఓన్ మెటా హ్యూమన్స్‌ని అది చూపిస్తుంది. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట.
సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో నేను మెటా హ్యూమన్ ఎడిటర్‌ని ఓపెన్ చేస్తే సో నాకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మై మెటా హ్యూమన్స్ అని చెప్పి మీరు క్రియేట్ చేసిన మెటా హ్యూమన్స్‌ని అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మీరు ఒకవేళ కొత్త మెటా హ్యూమన్‌ని క్రియేట్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చనమాట. సో ఇక్కడ క్రియేట్ ఆప్షన్‌లోకి వెళ్లారనుకోండి, మీకు మళ్ళీ మొత్తం అన్ని మెటా హ్యూమన్ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా అయితే ఇది మొత్తం వర్క్ అవుతుంది. సో మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. సో ఈ విధంగా మీరు మీ మెటా హ్యూమన్‌ని కస్టమైజ్డ్‌గా క్రియేట్ చేసుకొని, ఈ మెటా హ్యూమన్ క్యారెక్టర్స్‌ని మీరు మీ ప్రాజెక్ట్స్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు కొన్ని మెటా హ్యూమన్స్ ఉన్నాయి కదా! సో వీటిని మనం ఎడిట్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా మీరు మిమ్మల్ని ఒక మెటా హ్యూమన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సార్ అది మీరు చేయొచ్చు. బట్ ఆ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే మామ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.